హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్మాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మన తెలంగాణ స్టైల్లో కోడిగుడ్ల పులుసు చేయబోతున్నాను. ఇది ఇంత చిక్కగా ఇంత గ్రేవీగా ఎలా రావాలి, మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అంతకుముందు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఒక 2-3 ఆనియన్స్ని చాప్ చేసేసుకుంటానండి. మనకు పులుసుకి ఎక్కువ ఆనియన్స్ పడతాయి. ఈ ఆనియన్స్ 2-3 నేను ఎందుకు తీసుకుంటున్నానో మీకు ముందు వీడియోలో తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ కోసేసుకొని ఒక 2 చిల్లీస్ నిలువుగా కోసుకుందాము. ఈ చింతపండు రెబ్బల్ని నేను నానబెట్టాను. 5-6 పెక్కలు చింతపండు ఉంటుంది కదా, దాన్ని నేను నానబెట్టాను. ఇప్పుడైతే కొంచెం కడాయి పెట్టాను డ్రై రోస్ట్ చేసుకోవడానికి. దీంట్లో నువ్వులు, కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి, ఎందుకంటే నువ్వులు లోపల నుంచి ఎగుతాయి, ఇంకొకటి పైకి కూడా ఎగరవు వేగేటప్పుడు. నెక్స్ట్ ఈ మెంతిపిండి యాడ్ చేస్తున్నాను. నా దగ్గర మెంతిపిండి ఉంది, మీ దగ్గర మెంతులు ఉంటే వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర కూడా వేసి మీరు యాడ్ చేసుకొని వేయించుకోండి. ఈ విధంగా మనం రోస్ట్ చేసేసుకుందాము ఈ 3 ఇంగ్రీడియంట్స్ని. నెక్స్ట్ కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్స్ని తీసేసాను. నేను 3 ఆనియన్స్ని కట్ చేసుకున్నాను కదా, ఆనియన్స్లో నుంచి కొంచెం ఆనియన్స్ తీసుకొని నేను ఫ్రై చేసేసుకుంటాను. దీంట్లో కొంచెం పసుపు వేద్దాము. పసుపు వేసి కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఇది పొయ్యి మీద కొంచెం ఫ్రై చేసుకుందాం, ఆనియన్స్ ఫ్రై. నెక్స్ట్ మనం ఈ నువ్వులు, జీలకర్ర, మెంతు పిండి ఈ 3 వేసింది ఫైన్ పౌడర్గా చేసేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మనం ఏదైతే వేయించుకున్న ఉల్లిపాయలు దీంట్లో వేసేసుకొని, నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు ఆ రెబ్బల్ని కూడా దీంట్లో వేసేసి పేస్ట్ చేసుకుందాము. ఇలా మనకి పులుసు పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను కర్రీకి ప్రిపరేషన్కి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకుందాము. కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము. తర్వాత పసుపు యాడ్ చేసేసాను. నెక్స్ట్ కారం కూడా వేస్తానండి ఆయిల్లోనే, ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వస్తుంది. నెక్స్ట్ మనం ఏదైతే పులుసు పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పులుసు పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసేయండి. వేసేసి అటు ఇటు కదుపుకొని మొత్తం కలిపేంత వరకు, కారం అంతా కరిగేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలా మనకి చిక్కగా అవుతూ ఉంటుంది చూసారా, అలా కొంచెం సేపు బాయిల్ అవ్వనిద్దాము. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. దీన్ని మొత్తము గట్టిగా ప్యూరీ వచ్చేంత వరకు, ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసేసి ఈ కోడిగుడ్లు ఉడకపెట్టాను కదా, దాంట్ని పెక్కులు తీసేసుకుంటాను. ఈ కోడిగుడ్లు త్వరగా పెక్కులు రావాలంటే మీకు మంచి టిప్ చెప్తాను. ఉడికిచ్చేటప్పుడు ఒక స్పూను సాల్ట్ దాంట్లో కనుక మీరు వేసారంటే పెక్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడు ఈ కోడిగుడ్లని మనం ఫ్రై చేసుకుందాం. దానికి ప్యాన్ పెట్టి కొంచెం స్పూన్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసేసి పసుపు వేసేస్తానండి. పసుపు వేసి కోడిగుడ్లని మధ్యలో కత్తితో ఘాటు పెట్టేసి ఇవన్నీ వేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది కోడిగుడ్డు. లో ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోవడం వల్ల కలరు బ్యూటిఫుల్గా వస్తుంది. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిపోయింది రెడ్గా. మనం ఈ కలర్ వచ్చేంత వరకు కోడిగుడ్లను వేయించుకోవాలి.
సో ఈ పులుసు చూసారా ఉడుకుతూ ఉంది, ఇది కొంచెం చిక్కబడుతూ దగ్గరికి వస్తూ ఉంది. సో ఇలా పడేటప్పుడు మనం ఈ కోడిగుడ్లను దాంట్లో ఆ పులుసులోకి వేసేద్దాము. వేసేసి ఒక 5 నుంచి 8 మినిట్స్ దాని మీదనే ఉడికిద్దాము, ఎందుకంటే కోడిగుడ్లకి పులుసు పట్టాలి. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పెట్టుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో అయిపోయిందండి కోడిగుడ్ల పులుసు. మీరు పులుసు ఎంత కన్సిస్టెన్సీలో చేసుకొని తినాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో మీకు చిక్కగా ఇలా ప్రిపరేషన్ అయిపోతుంది. కొంచెం హై ఫ్లేమ్ మీద ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇదే అండి ప్రిపేర్ అయిపోయింది మన కోడిగుడ్ల పులుసు తెలంగాణ స్టైల్లో. సో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చేయడానికి నేను తెచ్చియలేను, బట్ మీరు ప్రిపేర్ చేసుకొని నాకు తప్పకుండా టేస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.